హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మిస్ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, ఈ వేదాంశికి ఇంట్లో ఉండి చాలా బోర్ వచ్చేసిందనమాట. అందుకని అట్లా తోటలోకి అట్లా అమ్మ నేను సరదాగా అట్లా తీసుకొచ్చాము. ఇక్కడైతే అస్సలు ఉండట్లేదు అనమాట. ఏదెక్కి తిరగడము, పడిపోవడము రకరకాలు చేసేస్తుంది. అమ్మ వాళ్ళైతే వరి పొలం అయితే వేశారనమాట. ఇది కోతకు కూడా వచ్చేసిందంట. నేను వచ్చేసి ఎన్నో ఇయర్స్ అయ్యింది, రోజులు కాదు ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం అయితే ఎప్పుడు రాను, ఎప్పుడో ఒక్కసారి అనమాట. సో ఈరోజు అమ్మ వాళ్ళ పొలం అయితే సరదాగా చూపించేస్తాను, చూసేయండి మాతో పాటు మీరు కూడా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంక ఇదేనండి కనిపిస్తుంది కదా, ఇదంతా మా అమ్మ వాళ్ళ పొలం అనమాట. వరి వేసేసి ఆల్రెడీ వరి అంతా కోతకు వచ్చేసింది. ఇంకా 1 వీక్లో అట్లా వరి కోస్తారంట. ఇప్పుడైతే అమ్మ వేదాంశి ముందే వెళ్ళేసి అక్కడ ఉన్నారు. నేను నిదానంగా అయితే వెళ్ళాలి. యాక్చువల్గా ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా వద్దాము అని అనుకున్నాను, కానీ అప్పుడు కూడా అసలు రాలేకపోయాను అనమాట. ఏంటంటే మాకు ఇంటి దగ్గర నుండి పొలం కొంచెం దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి కొంచెం ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళు ఉంటే మాత్రమే వెళ్ళగలం అనమాట. వాకబుల్ డిస్టెన్సే, అమ్మ వాళ్ళు అట్లా నడుచుకుంటూ వెళ్తారు, కానీ నేనైతే వేదాంశిని తీసుకొని వెళ్ళలేనని చెప్పేసి ఇంతకుముందు కూడా నేనైతే వెళ్ళలేకపోయాను ఎన్ని రోజులు అనమాట. నాకు ఇట్లా ఈవినింగ్ అట్లా చల్లగాలికి సాయంత్రం అట్లా పొలాల మధ్య అట్లా తిరగడము, నేచర్లో టైం స్పెండ్ చేయడం అంటే పిచ్చి అనమాట. ఇంకా అంతకు మించి హ్యాపీనెస్ అయితే నాకు లైఫ్లో ఏది ఉండదు. నేను అలాంటివన్నీ చాలా ఇష్టపడుతూ ఉంటానన్నమాట. ఇంకా వరి అయితే ఇంకా అమ్మకు కూడా కొంచెం పని ఉందని చెప్పేసి ఇంకా నేను వేదాంశిని తీసుకొని వచ్చాము. ఇంక ఎదుగో వేదాంశి అమ్మ ముందే నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. మాకేంటంటే ఇదంతా పొలం ఏంటంటే ఇల్లు పక్కనే ఉంటుందండి పొలం. ఇంతకు ముందు అంతా మొత్తం ఇది పొలమే అనమాట. కాకపోతే ఇప్పుడు కమర్షియల్ ల్యాండ్ అయిపోయింది అంతా కూడా. అంటే ఇల్లులు కట్టుకోవడము అట్లా అయిపోయిందనమాట. ఇంతకుముందు అయితే మొత్తం ఎటు చూసినా కూడా, నేను చిన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఎటు చూసినా కూడా పొలమేనండి. ఎంత పచ్చగా ఉండేదో అంటే అంత పచ్చగా ఉండేది. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళతోటి మేము కూడా పిల్లలు అందరం, నేను మా కజిన్స్ అందరం కలిసి ఇట్లా వచ్చేసి పొలాల్లో అమ్మ వాళ్ళతోటి పెద్దవాళ్ళతోటి అట్లా వచ్చేసి ఆడుకుంటూ తిరుగుకుంటూ లైఫ్ అయితే భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇవి చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అన్నీ అప్పుడున్నంత లేదనమాట. పొలం కూడా గ్రీనరీ అంతా తగ్గిపోయింది. కొంచెమే ఉంది, మిగిలింది చూడండి ఇట్లా వదిలేశారు. ఈ పొలం కూడా అంతా అమ్మేశారనమాట. యాక్చువల్గా మా వాళ్ళదే అయితే అదంతా అమ్మేశారు. ఇవైతే చూడండి వడ్లు వచ్చేసాయన్నమాట. ఇవైతే మళ్ళీ మాకు పెళ్ళి ఉంది కదా, మళ్ళీ టైం అయితే కుదరదని చెప్పేసి దీన్ని ఫస్ట్ త్వరగానే దీన్ని వరి అయితే కోపిచ్చేస్తారంట. కోపిచ్చేసి వడ్లు కూడా ఏంటంటే పొలంలోనే తీసుకెళ్ళిపోతారంట. అమ్మ వాళ్ళు తినడానికైతే కొంచెం ఉంచుకుని మిగిలినవన్నీ అమ్మేస్తుంటారు. ఇంక ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో అంతా గందరగోళం చేసేస్తే ఆ పెళ్లి పనులు ఇవంతా హడావిడిగా ఉంటుందన్నమాట. సో పెళ్ళికి ముందే మాకు ఇవంతా పనులన్నీ అయిపోవాలన్నమాట. ఇంక ఇప్పటి నుంచి అమ్మ వాళ్ళు బిజీయే, మేము బిజీ అనమాట. ఇంక పెళ్ళి అయ్యే వరకు ఒక 20 డేస్ అయితే అందరికీ ఫుల్ వర్క్ అయితే ఉంటుంది. ఇదిగో మా వేదాంశి అమ్మ కొంచెం ముందుకైతే వెళ్ళారనమాట. అక్కడ ఏంటంటే అమ్మ ఒక కాకర చెట్టు అయితే వేసిందంట. దానికి కాయలున్నాయేమో కోసుకొద్దామని చెప్పేసి వేదాంశిని తీసుకొని ముందే ఎత్తుకొని వెళ్ళిందనమాట. ఆ చివర కొంచెం దూరం అయితే నడవాలి. ఇదంతా అమ్మ వాళ్ళ పొలమే అనమాట. ఇంకా వరి అయితే వేసుకున్నారు. అమ్మ వాళ్ళకి నీళ్ళు అయితే చాలా బాగుంటాయంట, అందుకని చెప్పేసి వరి అయితే ఎప్పుడూ వేసుకుంటారు. ఇప్పుడు ఈ వరి సీజన్ అయిపోగానే నెక్స్ట్ అయితే వెజిటేబుల్స్ అయితే ఎక్కువ వేస్తారనమాట. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఫుల్ అన్నీ వెజిటేబుల్సే అనమాట. ఆకుకూరలు, కూరగాయలు మొత్తం వేస్తున్నారు. ఇదిగో చూడండి, చెప్పాను కదా ఇక్కడ ఒక కాకర చెట్టు అయితే ఎప్పుడో గింజలు అయితే వేసిందంట. దానికి కాయలు ఉన్నాయని చెప్పేసి అమ్మ ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడ చూస్తే ఏమో ఒక 4 ఉన్నాయన్నమాట. మాకు ఇంట్లో కూడా ఒక చెట్టు ఉందన్నమాట. అవి ఇవి కలిపి అమ్మ కూర చేసుకుంటూ ఉంటుంది. మా అమ్మ వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం వెజిటేబుల్స్ అవి బయట కొనడానికి వాళ్ళు ఇష్టపడరు అనమాట. తోటలో కానీ మాకు ఇంట్లో కూడా బోలెడు ప్లేస్ అయితే ఉంది. ఇంట్లో కూడా కూరగాయలు అవన్నీ వేసుకుంటూ ఉంటారు. మాకు పొలంలో వాళ్ళకి వాటర్ ఎక్కువ ఉంటాయంట.
అక్క బాయ్. అక్క బాయ్. హాయ్ చెప్పు. అది కదా ఇక్కడ హాయ్ హాయ్ బాయ్. బాయ్ కాదు హాయ్ చెప్పు. హాయ్ హాయ్. పొలంలో వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ బోర్ అయితే చాలా రోజులైందనమాట వేయించి. ఈ బోర్కి వాటర్ అయితే చాలా బాగా వస్తాయంట. అందుకని చెప్పేసి వరి కూరగాయలు అవన్నీ వేస్తారు. ఏంటంటే ఇక్కడికి రావాలన్నా ఆటోలు కానీ ఏవో ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అయితే బాగుంటుందండి వీళ్ళకి. కొంచెం రాలేకపోయినా ఆటోలో ఒక 10 రూపీస్ అట్లా ఇచ్చినా కూడా తీసుకొస్తారనమాట. రోడ్డు మీదే ఉంటుంది అది, ప్లస్ ఊరు పక్కనే అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళు ఇంకా వరి వెజిటేబుల్స్ అవైతే వేసుకుంటూ ఉంటారు ఓపిక లేకపోయినా. వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉండి ఉండి కొంచెం ఇట్లా వస్తే టైం పాస్ అయినట్లు అట్లా ఉంటుందన్నమాట. ఉదయాన్నే లేచి మా నాన్న కూడా ఆ పొలం అట్లా చూసుకుంటుంటే ఆయనకి బాగుంటుందన్నమాట. మా అమ్మ కూడా ఇంక మేము ఎవరం లేకపోతే ఏ అకేషను ఏమీ లేకపోతే మా అమ్మ కూడా ఏం పని లేకపోయినా వచ్చేసి పొలంలో అట్లా కూర్చొని అట్లా తిరిగి వెళ్ళడం అలవాటు అనమాట వాళ్ళకి. ఇప్పుడైతే కాళ్ళు ఆపరేషన్ అయ్యి అమ్మ పనులు ఏమీ చేయదు, కానీ ఇంతకు ముందైతే పొలం పనులు అయితే బాగా చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఒక 4-5 ఇయర్స్ నుంచి అలాంటివి పొలం పనులు అన్నీ మానేశారనమాట. ఇంక వరి ఇవన్నీ ఏంటంటే మా నాన్నే చూసుకుంటారు. వరికి నీళ్లు వేయడము అలాంటివన్నీ, వెజిటేబుల్స్కి నీళ్లు అవన్నీ మా నాన్నే మ్యాక్సిమం చేయించుకుంటూ ఉంటాడనమాట. ఇవన్నీ ఇంకా వరి, ఇంకా ఇది మా కజిన్ వాళ్ళదనమాట. ఈ వరి పక్కన కొంచెం గ్రీనరీగా ఉంది కదా, వాళ్ళదైతే ఇంకా కోతకైతే రాలేదంట. కొంచెం కొన్ని రోజులైతే పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూపిస్తున్న ఈ ల్యాండ్ ఉంది కదా, కొంచెం ముందుకు వెళ్తేనండి అక్కడ ఇంతకుముందు బావి, ఇదంతా మొత్తం చెట్లు, రకరకాల చెట్లు అవన్నీ ఉండేయండి. అసలు ఇప్పుడు చూస్తుంటే అసలు ఏమీ కనిపించట్లేదు. బావి కూడా మొత్తం పూడ్పించేశారనమాట. ఈ చింత చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఎప్పుడు చింతకాయలు కోసుకొని ఆ చింతకాయలు తినడము అలాంటివన్నీ ఉన్నాయి. అలాంటి మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట. చిన్ననాటి జ్ఞాపకాలు అయితే ఇట్లా చూస్తూ ఉంటే అప్పుడు చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అప్పుడు ఆడుకున్న ప్లేసెస్ కానీ అక్కడ అప్పుడు ఇట్లా ఉంది, ఇక్కడ ఇట్లా ఉంది, అవన్నీ గుర్తు చేసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్లస్ చాలా బాధగా కూడా ఉంది. అప్పుడున్నవి ఏమీ లేవు. బావిలో వాటర్ అయితే చాలా బాగుండేవి. అప్పుడైతే మాకు బోర్లు అవన్నీ ఉండేవి కదా, బావిలో నీళ్ళలో స్నానం చేయడము, ఈత కొట్టడము అట్లాంటి పనులన్నీ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు అవన్నీ ఏం లేవన్నమాట. దానికి బాధగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ రాగానే చిన్ననాటి విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి అని చెప్పేసి ఒక హ్యాపీనెస్ అయితే ఉందన్నమాట. సో చూపిస్తున్నాను కదా, అక్కడే బావి ఉండేది. బావి మొత్తం పూర్తి చేశారు. చూడండి పక్కనే ఇల్లులు అవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా ఊరే అనమాట. ఊరు పక్కనే పొలం అనమాట. ఇదంతా మా నాన్న వాళ్ళ బ్రదర్స్ది, మా పెద్దనాన్న వాళ్ళది, అందరిది మా వాళ్ళేనండి. మొత్తం పొలం అంతా మా కజిన్స్ వాళ్ళదే అనమాట. ఇదిగో ఇక్కడైతే చింత చెట్టు ఉంది కదా, దీనికి ఎప్పుడు కాయలు కాసేవి, చాలా టేస్టీగా కూడా ఉండేవన్నమాట. ఎప్పుడు చింతకాయలు కోసుకొని తింటూ ఉండేవాళ్ళము. ఇప్పుడైతే అవన్నీ ఏం తినట్లేదు, అవన్నీ మర్చిపోయాము కూడా ఆల్మోస్ట్ అలా అనమాట. ఇంతేనండి మా అమ్మ వాళ్ళ పొలం అయితే. ఇట్లా ఈరోజు సరదాగా అట్లా చూసేసి అప్పటి జ్ఞాపకాలన్నీ ఒకసారి నెమరు వేసుకొని కొంచెం సేపు అయితే అట్లా ఉండేసి ఒక 1 అవర్ అట్లా టైం స్పెండ్ చేసేసి మేమైతే వెంటనే రిటర్న్ అయిపోయాము. ఇక్కడి నుంచి వెళ్ళడానికి మళ్ళీ కష్టమైపోతుంది. అందుకని చెప్పేసి త్వరగా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గరికి వాకబుల్ డిస్టెన్స్ ఒక 20 మినిట్స్ వాక్ చేస్తే వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.